హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఆలూతోటి ఒక మంచి స్నాక్ ఐటెం చూపిస్తున్నాను. ఇంట్లో ఇలా ఈవినింగ్ టైంలో మనం వేడివేడిగా ఈజీగా ఈ ఆలు అలాగే సాబుదానా రోల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే అండి ఇలాంటి టేస్టీ అయిన స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కూల్ నుంచి రాగానే పిల్లల కోసం ఇలాంటి స్నాక్ ఐటమ్స్ చేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది చాలా సాఫ్ట్గా అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను కొత్తిమీర, ఉల్లిపాయలు అలాగే క్యారెట్ని అలాగే కొద్దిగా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా వీటన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత 2 ఆలూని ఇలా మనం ఉడికించుకొని దీన్ని మనము ఇలా స్మాషర్ తోటి చక్కగా దీన్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా దీన్ని స్మాష్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి మనము మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఆలు మనకి చక్కగా మిక్స్ అయిపోవాలండి, ఎక్కడ కూడా గట్టిగా అస్సలు ఉండకూడదు. ఇది మంచిగా బాయిల్ చేసుకుంటేనే మనకి ఇలా ఈజీగా స్మాష్ చేసుకోనికి వస్తుంది. ఇలా మనకి ఆలు ఉడికాక ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము కొద్దిగా బియ్యపిండిని యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యపిండి వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. అలాగే మంచి క్రిస్పీనెస్ కోసం ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మంచి కలర్ కోసం కొత్తిమీర, అలాగే కొద్దిగా మనము ఉల్లిపాయల్ని ఇలా వేయటం వలన కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను కారం ఏది కూడా యాడ్ చేయట్లేదు. ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత దీంట్లోకి ధనియాల పొడి అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యంని కూడా వేసేసుకోవాలి. ఎక్కువ గట్టిగా ఉండకూడదండి. ఈ సగ్గుబియ్యంని మనం నానబెట్టుకుంటే చక్కగా నానిపోతాయి కదా. ఇలా నానబెట్టుకున్న తర్వాత దీంట్లోకి వేసేసుకోవాలి. ఇలా మనం అన్నీ వేసుకొని ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి వాటర్ ఏమి కూడా పట్టదండి, ఎందుకంటే ఆలు మనకి మంచిగా ఉడికింది. అలాగే సగ్గుబియ్యం నుంచి కూడా మనకి వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఇలా మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక చాపింగ్ బోర్డ్ తీసుకొని లేదా ఒక ప్లేట్ అయినా తీసుకొని దానికి ఆయిల్ని పెట్టేసుకోవాలి. ఆయిల్ రబ్ చేసుకున్న తర్వాత మనము కొద్ది కొద్దిగా ఇలా ఆలు మిక్స్చర్ని తీసుకొని చిన్న బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇలా మనం చాపింగ్ బోర్డ్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నేను ఈజీగా తొందరగా అయిపోతుందని ఇలా చేస్తున్నాను. లేదు అంటే మీరు కొద్ది కొద్దిగా తీసుకొని రోల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ దీన్ని స్టిక్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. లేదు అంటే మీరు చెప్పిన కదా రోల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అని, డైరెక్ట్గా కొద్ది కొద్దిగా తీసుకొని మీరు రోల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు అంటే బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఇలా కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా మనం ప్రిపేర్ చేసుకొని వీటన్నిటిని కూడా మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం మనము ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఇలా మనము ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అది చక్కగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఆలు రోల్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి లోపటి వరకు కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని అన్ని వైపులో కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని మనము వేడివేడిగా టమాటో కెచప్ తోటి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఆలు సాబుదానా రోల్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. దీంట్లో మనం ఎటువంటి కారం అనేది యాడ్ చేయలేదు. అండ్ దీంట్లో మనం క్యారెట్ వేసాము అలాగే సాబుదానా వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎందుకంటే ఇది అంత టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం ఆనియన్స్ని కూడా వేసాం కాబట్టి ఆ క్రిస్పీనెస్ కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకున్నాం కదా. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.